ఇండస్ట్రీకి హాలీవుడ్ బాలీవుడ్ మొత్తం బాహుబలి ద్వారా రాజమౌళి గారు ఈ డైరెక్టర్ని ఎలా అనిపించుకున్నారు, అలాంటి డైరెక్టర్ని భయపెట్టిన మన సుకుమార్ గారు, రాజమౌళి గారు కూడా అన్నారు మీరు ఒక మా సినిమా తీస్తే సుకుమార్ గారు వచ్చేసి ఏదో విజువల్, ఏదో వండరు, ఏదో గ్రాఫిక్స్ అవన్నీ తీయరండి. మన కథ, మన జీవితంలో కథ, మన ఎమోషన్, మన ఫ్యామిలీ, మన అన్న, మన పెద్దనాన్న, అలాంటి న్యాచురల్ స్టోరీ ఉంటుంది. నేనొక్కడిని అయితే నాకు సుకుమార్ గారి సినిమాలో నేనొక్కడిని అయితే ఒక రేంజ్లో అది, ఎందుకంటే అది చాలామంది రిసీవ్ చేసుకోలేరు. కానీ లవ్ బాండింగ్ ఎలా ఉంటుంది, ఆర్య మూవీ కావచ్చు, కానీ నాకు అంత ఎమోషన్ ఏడ్చే సీన్ అంటే సుకుమార్ గారు అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా చేయించాడంటే మాకు ఏడుపు వచ్చింది. అంత బాగా అంటే అంత స్క్రిప్ట్ రాయడం కానీ అంటే చాలా ఆలోచిస్తారు ప్రతి ఒక్క సీను. సుకుమార్ గారు ప్రతి సీను, ప్రతి డైలాగు ఏదో కనెక్ట్ అవుతుంది, ఏదో టచ్ చేస్తూ ఉంటాయి, ఏదో ఫీలింగ్ వస్తుంది. చిన్న పిల్లల నుంచి ఒక ప్రతి ఏజ్ వాళ్ళు చూసే ఒక సినిమాని తయారు చేసి ఈరోజు ప్యాన్ అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ పెట్టి, గుర్రాలు పెట్టి, అవి పెట్టి తీయడం కాదు. మన కథనే ఎమోషన్తో మనం ఏడ్చే మన కథలు, మన నిజ జీవితాల్లో చిత్తూరు యాస కావచ్చు, గంగమ్మ తల్లి జాతర కావచ్చు, ఇలాంటి మన యాసనే మనకు చూపించి ఎమోషన్ తెప్పించగల మన సుకుమార్ గారికి అయితే నిజంగా ఒక లెజెండరీ డైరెక్టర్. రాజమౌళి గారినే భయపెట్టించాడంటే అంతటి లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ గారికి. సో నెక్స్ట్ ఫిలిం ఎప్పుడు వస్తుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం.